హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం సినానిమ్స్లో భాగంగా టెస్ట్ నెంబర్ 7 చూడబోతున్నాం. ఈ టెస్ట్లో కూడా యాజ్ యూజువల్గానే మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్, అంటే మొత్తం మీద ఒక క్వశ్చన్కి వచ్చేసి 5 బిట్స్ మనకు దొరుకుతాయి అన్నమాట. మరి 5 × 50 250 వర్డ్స్ అనేది ఇక్కడ కూడా మనం చాలా సులభంగా చూడబోతున్నాం. ప్రతి పదానికి కూడా తెలుగులో కూడా మీనింగ్ చూస్తాం. మరి మీరు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. కొత్త పదం ఏమైనా వస్తే మీరు కూడా నోట్ చేసుకోండి, డిస్కస్ చేయండి, రాయండి. డెఫినెట్గా మీకు అందరికీ కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు రాసే ఏ పోటీ పరీక్షకైనా సరే ఇది అంత ఇంపార్టెంట్ అనమాట. మరి కమ్ టు క్వశ్చన్ నెంబర్ 1, ఇంటిమిడేట్. సో ఇంటిమిడేట్ అనే దానికి మనం సేమ్ మీనింగ్ కనుక్కోవాలి. ఎందుకంటే సినానిమ్ అంటే సిన్ అంటే విత్ అని, ఒనీమ్ అంటే నేమ్ అని, అంటే సేమ్ మీనింగ్ ఉండే పదాన్ని కనుక్కోవాలని అర్థం. సో ఇంటిమిడేట్ అనే దానికి మీనింగ్ కనుక్కోవాలి ఫస్ట్. దాని మీనింగ్ తెలిసిందనుకోండి, అప్పుడు మనకు 1, 2, 3, 4లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఈజీగా దొరికిపోద్ది. మరి ఇది ఈ యొక్క పదమే మనకు అర్థం కానప్పుడు కింద పదాన్ని కూడా కనుక్కోవడం కష్టం అవుతుంది. కాబట్టి మనకు ఈ యొక్క పదం మీనింగ్ తెలుసుకోవాలంటే మీకు ఏ కష్టంగా ఉన్న పదమైనా సరే మీరు తెలుగులో నేర్చుకోవడానికి ట్రై చేయండి మిత్రమా. మరి ఇంటిమిడేట్కు ఏమి ఇచ్చారంటే మనకు హింట్, ఫ్రైటన్, బ్లఫ్, హరాస్ అని మీనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటిమిడేట్? సో ఇంటిమిడేట్ అంటే టు ఫ్రైటన్, థ్రెటన్ సంబడి. సో భయపెట్టడం, థ్రెటన్ చేయడం, సంబడి భయపెట్టించడం, అంటే అది చేస్తా, ఇది చేస్తా, పొడుచా, గిడుచా అని ఒక వ్యక్తులను భయపడిస్తే, ఫ్రైటన్ చేస్తే, థ్రెటన్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం ఇంటిమిడేట్ అంటాం. మరి దీన్ని మనం మీనింగ్ హింట్ అనా, బ్లఫ్ అనా, హరాషనా, ఫ్రైటనా అనేది మనకు కనుక్కోవాలి. మరి హింట్ అంటే మీ సూచన చేయడం, బ్లఫ్ అంటే మోసం చేయడం. ఎవరైనా నాకు చాలా బ్లఫ్ చేశారా, మోసగించారా అని చెప్పే దాంట్లో మనం బ్లఫ్ ఉపయోగిస్తాం. హరాష్ అంటే వేధించడం. కొందరు ఉంటారు పోకిరి వాళ్ళు, అమ్మాయి వద్దన్నా కూడా హరాష్ చేస్తూ ఉంటారు, వేధిస్తూ ఉంటారు. నువ్వు నాకు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే, లేకుండా నేను జీవితం నాశనం చేస్తా అని హరాష్ చేస్తూ ఉంటారు. హరాష్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, వేధిస్తూనే ఉంటారు. వద్దని చెప్పినా కూడా వేధిస్తూ ఉంటే అటువంటి సంఘటన ఏమంటామంటే మనం హరాష్ అంటాం. కాబట్టి మనకి ఆ మీనింగ్ ఏమంటే ఇక్కడ ఫ్రైటన్ మీన్స్ భయపెట్టడం. కాబట్టి మనకు ఇంటిమిడేట్. సో ఇంటిమిడేట్ అంటే మీనింగ్ ఏమంటే థ్రెటన్ సంబడి, వేరే వాళ్ళను థ్రెటనింగ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం ఇంటిమిడేట్ అంటాం. కాబట్టి మీనింగ్ ఏమొస్తుందంటే మనకు ఫ్రైటన్ వస్తుంది. గుర్తుంచుకోండి, ఇంటిమిడేట్లో నాకు ఇంటిమిడేట్ రే చెప్పురా, టైము డేట్ చెప్పురా, మీకింటికి వచ్చి కొట్టిపోతారా అని భయపడిస్తాం మనం. ఓకే, టైం చెప్పు, డేట్ చెప్పు, ఎప్పుడు టైం, ఏ డేట్ రమ్మని చెప్పు, నీ కథను తేల్చుకుంటా అని మనం బెదిరిస్తాం. ఆ బెదిరించే దాన్ని ఏమంటామంటే మనం ఇంటిమిడేట్ అంటాం. గుర్తుపెట్టుకో మిత్రమా, ఇక నాకేముంది, టైం ఉంది, డేట్ ఉంది, టైం చెప్పు, డేట్ చెప్పు, వచ్చి నరికిపోతా నేను అని చెప్తూ ఉంటాం కోణంలో. సో దట్ ఈజ్ కాల్డ్ ఇంటిమిడేట్ అనమాట. దెన్ సెకండ్ వన్, రిజిడ్. చాలా ఇంపార్టెంట్ మిత్రమా, రిజిడ్. సో రిజిడ్ మీన్స్ ఇన్ఫ్లెక్సిబుల్, హరాసా, గుడ్ న్యాచర్డా, డిస్గైజ్డ్, ఓకే, డిస్గజ్లీ సర్కాస్టిక్గా. రిజిడ్ మనకి ఇది ఫిజిక్స్లో వస్తుంది. అదే మాదిరిగా మనకు ఫిజిక్స్తో పాటుగా మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ యొక్క పదం చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, భారత రాజ్యాంగంలో మనకు రాజ్యాంగం అనేది సింపుల్గా ఉంటుందా లేకుంటే హార్డ్గా ఉంటుందా అనే దాంట్లో ఈ యొక్క పదం మనకు ఉపయోగిస్తాం అనమాట, రిజిడ్. సో రిజిడ్ అంటే డిఫికల్ట్ టు బెండ్, స్టిఫ్గా ఉండడం. అంటే భారత రాజ్యాంగం కొన్ని చోట్ల మనకు చాలా రిజిడ్గా ఉంటుంది, కొన్ని చోట్ల ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. కొన్ని చట్టాలు చేయాలంటే చాలా స్ట్రాంగ్ దప్పుడు రిజిడ్ ఉంటుంది. కొన్ని చట్టాలు కావాలంటే సింపుల్ మెజారిటీతోనే మన యొక్క బిల్లును ఆమోదించుకోవచ్చు. కానీ కొన్ని బిల్లు ఆమోదం పొందాలంటే చాలా కష్టం. అందువల్ల భారత రాజ్యాంగం అనేది అటు కఠినమైనది కాదు, ఇటు సరళమైనది కాదని చెప్పడం జరుగుతుంది అనమాట. కొన్నిసార్లు ఏమో కఠినంగా ఉంటుంది, కొన్నిసార్లు సరళంగా ఉంటుంది. సో రిజిడ్ అంటే అదనమాట, డిఫికల్ట్ టు బెండ్ మీన్స్ స్టిఫ్ అని అర్థం. అంటే ఇప్పుడు చూద్దాం మరి మీనింగ్. సో ఇన్ఫ్లెక్సిబుల్, హరాస, గుడ్ న్యాచర్డ్, డిస్గజ్లీ సర్కాస్టిక్. ఇప్పుడు చూస్తే మనకు ఈజీగా తెలిసిపోతే హరాస్ అయితే కానే కాదు. ఓకేనా, ఎందుకంటే హరాస్ అంటే వేధించడం కాదు. గుడ్ న్యాచర్ అంటే మంచి స్వభావం, డిస్గజ్లీ అంటే మార్వేషన్, డిస్గస్ట్
డిస్గస్ అంటే ఏమండి మారువేషంలో. సో పూర్వకాలంలో రాజులు తన యొక్క రాజ్యం ఏ విధంగా ఉందని చెప్పేసి మారువేషం వేసుకొని బయట వీధులు తిరిగేవాళ్ళు, నైట్ టైమ్స్ తిరిగేవాళ్ళు. సో అటువంటి మారువేషంలో తిరిగితే ఏమంటామంటాం డిస్గస్ అంటాం. ఓకే, మారువేషంలో వ్యంగ్యంగా. సో డిస్గస్ అంటే మారువేషం వేసుకోవడం అనమాట. సో మనకు ఆన్సర్ ఏమంటే ఇన్ఫ్లెక్సిబుల్. సో ఫ్లెక్సిబిలిటీ అంటే ఏమి? సో ఫ్లెక్సిబిలిటీ అంటే ఏమంటే ఇక పెన్ను ఒక చిన్న బెత్తం ఉంది, బొంతితో వంగింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్. సో ఇన్ఫ్లెక్సిబుల్ అంటే వంగనిది, కఠినమైనటువంటిది అని అర్థం. కాబట్టి రిజిడ్కు ఆపోజిట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్, రిజిడ్కు ఆపోజిట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్, బట్ రిజిడ్కు సినోనిమ్ వచ్చేసి మనకి ఏమంటే ఇన్ఫ్లెక్సిబుల్ అనమాట. Now come to question number 3. Commensurate. సో కమెన్సురేట్కు సినోనిమ్ కనుక్కోమంటున్నాడు మెజరబుల్, ప్రపోర్షనేట్, బిగినింగ్, ఇన్అప్రాప్రియేట్. దీంట్లో మీనింగ్ ఏదో కనుక్కోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెన్సురేట్ చూస్తే మనకు కమెన్స్ ఉందా, కమ్ మెన్సురేషన్. వాటి మీద మెన్సురేషన్. సో మనకి మ్యాథమెటిక్స్లో మెన్సురేషన్ ఉంటుంది, అంటే కొలతలు కొలిచేది. దీర్ఘ చతురస్రం అని, రెక్టాంగిల్ అని, స్క్వేర్ అని, సర్కిల్ అని, ట్రెపేజియం అనేసి, రాంబస్ అని, సర్కిల్ అనేసి, ఇవన్నీ కూడా ఏంటి మెజర్మెంట్స్ కొలిచేది. కాబట్టి అక్కడ మనకు మెన్సురేషన్ చాప్టర్. ఓకే, సో మెన్సురేషన్ చాప్టర్లో మొత్తం మనకు కొలతలే ఉంటాయి. ఇంకోటి ఏమంటే ఇక్కడ కమెన్స్ అంటే ఏమి? కమెన్స్మెంట్ అంటే ఏమంటే ప్రారంభం కావడము, బిగిన్ చేయడము, స్టార్ట్ చేయడము అని అర్థం. ఓకే, కాబట్టి కమెన్స్ అంటే ప్రారంభించడం, మెన్సురేషన్ అంటే కొలతలు, అంటే ఈ యొక్క అనుగుణంగా అని చెప్తాం. సో కమెన్సురేట్ అంటే మీనింగ్ కలిపితే మనకి ఏమవుతుందంటే దానికి అనుగుణంగా, ప్రపోర్షనల్గా, దీనికి అనుగుణంగా ఇట్లా చేయాలి అని చెప్పేదే కమెన్సురేట్ అంటే. ఓకే, కమెన్సురేట్ అంటే ఏమండి? సో వ్యాఖ్యానం అంటే కరెస్పాండింగ్ ఇన్ సైజ్, ఒక సైజులో కానీ లేదా ఒక ఇంపార్టెన్స్లో కానీ ఒక క్వాలిటీలో కానీ దానికి అనుగుణంగా ఒకే రకమైన లక్షణాలు ఉంటే దాన్ని ఏమంటామంటే మనం కమెన్సురేట్ అంటాం. అంటే దానికి ఇప్పుడు మనకు రేషియో ప్రపోర్షన్ ఉంది. సో రేషియో ప్రపోర్షన్లో మనం ఏం చేస్తాం, 1-2 పదానికి 3-4 పదానికి రిలేషన్స్ కనుక్కుంటూ ఉంటాం. దానికి అనుగుణంగా కనుక్కోవాలి, దానికి అనుగుణంగా ఆ యొక్క ప్రపోర్షన్లో మనం కనుక్కొని పోవాలి. సో దాన్ని ఏమంటామంటే మనం రేషియో ప్రపోర్షన్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో మెజరబుల్ అంటే మీ కొలతగలిగేది, బిగినింగ్ అంటే స్టార్ట్. ఇక్కడ నాకు చూడండి, కమెన్స్మెంట్ అంటే బిగినింగ్ టు స్టార్ట్ అని అర్థం, అది కూడా ఉంది ఇక్కడ. మరి మెన్సురేషన్ అంటే కొలతలు, ఇక్కడ మెజరబుల్ కూడా ఉంది. చూసారా ఎంత తెలుగు ఇచ్చాడు బిట్టును. సో కమెన్సురేట్లో మెన్సురేషన్ అంటే కొలతలు కూడా మెజరబుల్ ఉంది, కమెన్స్ అంటే బిగినింగ్ అది కూడా ఉంది ఇక్కడ. మరి కమెన్సురేట్ అంటే ఏం చెప్పినాం, దానికి అనుగుణంగా అని చెప్పడం జరిగింది. ఓకే, సో ప్రపోర్షనేట్. సో ప్రపోర్షనేట్ అంటే ఏమంటే దానికి అనుగుణంగా పెరుగుతుంది లేదా తగ్గుతుంది, పరిమాణంలో కానీ, క్వాలిటీలో కానీ, ఇంపార్టెన్స్లో కానీ. సో దాన్ని ఏమంటామంటే మనం ప్రపోర్షనేట్ అంటాం. సో ప్రపోర్షనేట్. కాబట్టి కమెన్సురేట్కు సినోనిమ్ ఏమవుతుంది నాకంటే ప్రపోర్షనేట్ అవుతుంది. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. ఎక్స్టాటిక్. ఇక్కడ చూడండి, స్టాటిక్ ఉంది. సో స్టాటిక్ జీకే అంటాం మనం. స్టాటిక్ జీకే అంటే మీ స్టాండర్డ్ జీకే, అది ఎప్పటికీ మారినటువంటి దాన్ని మనం ఏమంటామంటే స్టాటిక్ జీకే అంటాం. ఇక్కడ సో అంటే ఓకే మీన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని అర్థం. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎక్స్టాటిక్ అంటే ఏమండి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. పిల్లవాడు బొమ్మను చూడండి, అది ఆ బొమ్మ నిలబడిసిపోయి నీ అక్కడ ఉందనుకో వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, పోతా ఉందనుకో వీడు డల్గా ఫీల్ అవుతాడు. కాబట్టి పిల్లవాడు స్టాటిక్ బొమ్మను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఎక్స్టాటిక్ అంటే ఏమంటే పారవశ్యం చెందడం, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీని మనం ఏమంటామంటే ఎక్స్టాటిక్ అంటాం. దానికి మరి మనకు అనిమేటెడ్, బివైల్డర్డ్, దెన్ ఎన్రాప్చర్డ్, దెన్ ఫిట్ఫుల్. ఇక్కడ చూస్తే మనం అనిమేటెడ్ అంటే ఏమండి బొమ్మలు చూస్తూ ఉంటాం, అనిమేషన్స్. సో బొమ్మలతో సినిమాలు, బొమ్మలతో సీరియల్ చేసేది మనకి యానిమేటెడ్ అనమాట. దెన్ బివైల్డర్డ్ అంటే ఏమంటే బివైల్డర్డ్ అంటే దిగ్భ్రాంతి చెందడం, ఆశ్చర్యంగా అవునా ఇదా అని దిగ్భ్రాంతి చెందితే దాన్ని ఏమంటాం మనం బివైల్డర్డ్ అంటాం. అంటే కంప్లీట్లీ పజల్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్ ఆర్ పర్ప్లెక్స్డ్. ఓకే, సో బివైల్డర్డ్ అంటే ఏమండి పజిల్ పొందడం, పర్ప్లెక్స్డ్, కన్ఫ్యూజ్డ్, ఈ యొక్క మీనింగ్స్లో మనం బివైల్డర్డ్ ఉపయోగించుతాం, దిగ్భ్రాంతి చెందుతాం. సో ఫిట్ఫుల్ అంటే ఫుల్ మీన్స్ సరిపోయేటటువంటి అని అర్థం. మరి ఎక్స్టాటిక్ అంటే ఏం చెప్పినాం, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కదా. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీకి మీనింగ్ ఏమంటే ఎన్రాప్చర్డ్. సో ఎన్రాప్చర్డ్ మీన్స్ ఆనందించబడు. కాబట్టి మరి ఎక్స్టాటిక్ అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కాబట్టి దానికి సరైనటువంటి
మీనింగ్ ఏమవుతుంది మనకంటే ఎన్రాప్చర్డ్ అవుతుంది, ఎన్రాప్చర్డ్ అవుతుంది. నో 5 దెన్ స్ట్రింజెంట్. సో స్ట్రింజెంట్, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ మిత్రమా. స్ట్రింజెంట్ రూల్స్ అంటూ ఉంటాం. ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఉంటారా, ఆ కంపెనీలో చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఉంటారా అంటే ఆ స్కూలు, ఆ యొక్క కంపెనీ, ఆ యొక్క ఆర్గనైజేషన్లో రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అని చెప్పేదాన్ని మనం స్ట్రింజెంట్ అంటాం. ఓకే, స్ట్రింజెంట్ అంటే ఏమంటే వెరీ స్ట్రిక్ట్ లైక్ మార్టినెట్. సో మార్టినెట్లో మనకు ఓడిపోల బుక్లో మనకు వచ్చింది. మార్టినెట్ అంటే ఏదైనా సరే ఒక వ్యక్తి చాలా స్ట్రిక్ట్గా ఉంటే, స్ట్రిక్ట్ డిసిప్లినరీని ఏమంటామంటే మనం మార్టినెట్ అంటాం. ఏమంటామంటే మార్టినెట్ అంటాం. సో మార్టినెట్ అంటే ఏమంటే స్ట్రిక్ట్ డిసిప్లినరీ పర్సన్. మరి స్ట్రింజెంట్ అంటే ఏమంటే రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒక లా పరంగా కానీ, ఒక లా కానీ, ఒక రూల్ కానీ ఇవి చాలా స్ట్రిక్ట్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం స్ట్రింజెంట్ అంటాం. మరి దానికి టెన్స్ అని మీనింగా, స్ట్రిక్టా, స్ట్రింజీనా, కాజింగ్ టు ష్రింక్. సో టెన్స్ అంటే ఏమండి ఉద్రిక్తత, టెన్షన్ అవుతూ ఉందిరా, అక్కడ చాలా టెన్షన్స్ మొదలైన, అక్కడ ఆ ప్రదేశంలో చాలా టెన్షన్స్ ఉన్నాయంటే అక్కడ ఉద్రిక్త స్టార్ట్ అయిందని అర్థం. స్టింజీ అంటే జిత్తులం మారిన అర్థం. దెన్ స్ట్రిక్ట్. సో మీనింగ్ మనకి ఏం చెప్పినాం, స్ట్రింజెంట్లో మనకు స్ట్రిక్ట్ ఉంది. స్ట్రింజెంట్ అంటే వెరీ స్ట్రిక్ట్ అని అర్థం. కాబట్టి మనకు ఆన్సర్ స్ట్రింజెంట్కి సినోనిమ్ ఏమవుతుంది మనకంటే స్ట్రిక్ట్ అవుతుంది. దెన్ కాజింగ్ టు ష్రింక్. ఓకే, స్ట్రింక్ అంటే ఏమండి, స్ట్రింక్ అంటే కుంచుకోవడం, స్ట్రింక్ అంటే కుంచుకుపోతే దాన్ని ఏమంటాం స్ట్రింక్ అంటాం. ఓకే, స్ట్రింక్ అంటాం. దెన్ క్వశ్చన్ నెంబర్ 5 హోమ్ ఏజ్. ఓకే, అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళను అంటే చనిపోయిన వాళ్ళను గౌరవించడం. మనం చూస్తూ ఉంటాం, మనకు తెలిసిన వాళ్ళు, బాగా గొప్పవాళ్ళు చనిపోయారు అనుకోండి, మన వాళ్ళకి వెళ్ళి మన అభిమానం చూపిస్తాం. చనిపోయిన వాళ్ళ తర్వాత వాళ్ళకి హోమేజ్ చేస్తాం, అంటే విధేయత, రెస్పెక్ట్ చూపిస్తాం. అయ్యో ఇట్లా అనేసి. సో ఎక్కడైనా సరే మనం ఆ విధంగా విధేయత చూపిస్తే దాన్ని ఏమంటాం మనం హోమేజ్ అంటాం. అంటే స్పెషల్ ఆనర్ అనమాట. స్పెషల్ ఆనర్ అంటే మనం చూపిస్తూ ఉంటాం పేపర్లలో పే హోమేజ్ అని వస్తూ ఉంటుంది. పే హోమేజ్ అంటే నివాళులు అర్పిస్తాం. అంటే ఆయన గతంలో చేసిన మంచి పనులు గుర్తించుకొని, ఆయన తలుచుకొని ఆయన నమస్కారం చేసుకుంటాం. దాన్ని అదే కాకుండా మీనింగ్ ఏం చెప్తుంటే పే ట్రైబ్యూట్స్ అని కూడా అంటాం. సో పే ట్రైబ్యూట్స్ అన్న, పే హోమేజ్ అన్న మీనింగ్ ఏమంటే నివాళులు అర్పించుకోవడం. ఎందుకంటే అభిమానంతో వాళ్ళు గుర్తు పెట్టుకుంటాం. అభిమానంతో వాళ్ళు మనకు అప్పుడు ఆ పని చేశారు, అప్పుడు నాకు ఈ విధంగా హెల్ప్ చేశారు, ఆ విధంగా గుర్తు పెట్టుకొని వాళ్ళు అభిమాని అంటే మన యొక్క వాళ్ళ మీద ఆ యొక్క భక్తి శ్రద్ధ మనం చూపిస్తాం అనమాట. ఓకే, కాబట్టి షో రెస్పెక్ట్ పబ్లిక్లీ, అందరూ చూసే విధంగా మనం వాళ్ళ మీద ఉండే విధేయత చూపించే దాన్ని మనం ఏమంటామంటే హోమేజ్ అంటాం. అంటే పావర్టీనా, ఎక్సెసివ్ హ్యూమిలిటీనా, రెస్పెక్ట్ అండ్ రెవరెన్సా, ఇన్సిన్సియర్ ఫ్లాటరీనా. సో ఫ్లాటరీ అంటేనేమండి, ఫ్లాటరీ అంటేనే తప్పది, అంటే పొగడ్తా, ఎట్లా అబద్ధంగా చెప్పి పొగడితే దట్ ఈస్ కాల్డ్ ఫ్లాటరీ. అంటే అది కూడా చెప్తుండే ఇన్సిన్సియర్ ఫ్లాటరీ అంటే. సో అది ఆన్సర్ కాదు. హోమేజ్ అంటే ఏమండి స్పెషల్ హానర్, విధేయత కలిగి ఉండడం. పెద్దల మధ్య అయితేనేమి, లేదా ఏదో సరే వ్యక్తులు చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళకు ట్రైబ్యూట్స్ చేస్తాం, హోమేజ్ చేస్తాం, నివాళులు అర్పిస్తాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోమేజ్. సో రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ ఈజ్ కాల్డ్ హోమేజ్ అనమాట. అంటే గౌరవం మరియు భక్తి, గౌరవం మరియు భక్తి ఉంటాయి. దెన్ పావర్టీ అంటే ఏమండి, పావర్టీ అంటే పేదరికం. ఎక్సెసివ్ హ్యూమిలిటీ అంటే అధిక వినయం అనమాట. దెన్ 7th వన్ ఆర్బిట్రేటర్. మనం చూస్తూ ఉంటాం, చివర ఓఆర్ వచ్చిందనుకోండి దాని పర్సన్ అని అర్థం. ఆర్బిట్రేషన్స్ ఏమండి, ఇద్దరి మధ్య సంధి చేకూరుస్తూ ఉంటారు కొందరు. నువ్వు మీ ఫ్రెండ్, ఇద్దరు ఫ్రెండ్స్ కొట్లాడుకున్నారు, ఇద్దరి మధ్య ఒక సంధి చేకూరుస్తారు ఒక ఫ్రెండ్ వచ్చేసి, దట్ పర్సన్ ఇస్ కాల్డ్ ఆర్బిట్రేటర్. అదేవిధంగా 2 దేశాలు కొట్లాడుకుంటున్నప్పుడు ఆ 2 దేశాల మధ్య సంధి చేకూర్చాయి అనుకోండి, ఆర్బిట్రేటర్. ఆ సంధిని ఏమంటామంటే మనం ఆర్బిట్రేషన్ అంటాం. సో ఆర్బిట్రేషన్ అంటే సంధి, ఆర్బిట్రేటర్ అంటే పర్సన్ అనమాట. మరి ఆర్బిట్రేటర్ అంటే ఎవరంటే మధ్యవర్తి. ఆర్బిట్రేటర్ అంటే మధ్యవర్తి. సో డెసిషన్ మేకర్ ఇన్ అట్రిబ్యూషన్, ఇన్ ఆర్బిట్రేషన్. ఓకే, మధ్యవర్తి అతను అంటే మధ్యవర్తి. సో డెసిషన్ మేకర్ ఇన్ ఓకే ఆర్బిట్రేషన్. ఓకే, మరి చూస్తే ఇక్కడ వెరీ బిట్టర్ అంటే చేదు, వెరీ అంటే చాలా చేదు. ప్రీస్ట్ అంటే ఎవరు,
పూజారి. ఓకే, పూజారి. సో డిస్పోట్ అంటే నిరంకుశకుడు. ఒకటి నేను చెప్పిందే అని చెప్పాడు. అపాయింటెడ్ బై 2 parties టు సెటిల్ ఏ డిస్ప్యూట్. ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు, ఒక తగాదా వచ్చినప్పుడు ఆ తగాదాన్ని సెటిల్మెంట్ చేయడానికి అపాయింట్ అయినటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే ఆర్బిట్రేటర్ అంటాం, అంటే మధ్యవర్తి అంటాం. ఓకే, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, 2 కంపెనీస్ మధ్య కానీ, 2 దేశాల మధ్య కానీ డిస్ప్యూట్స్ అంటే తగాదాలు వచ్చినప్పుడు ఆ యొక్క తగాదాలను పరిష్కరించుకోవడానికి, సెటిల్మెంట్ చేసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి పార్టీనే అపాయింటెడ్ పర్సన్ ఏమంటాం మనం ఆర్బిట్రేటర్ అంటాం. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 8, రెజ్యూమ్. సో ఇది 2 రకాలు ఉంది మిత్రమా, రెజ్యూమ్. సో రెజ్యూమ్ అంటే మనకు ఏదైనా సరే కంపెనీకి వెళ్ళాలనుకోండి, బయోడేటా తయారు చేసాం, ఆ యొక్క బయోడేటా మనం ఏమంటాం రెజ్యూమ్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇక్కడ రెజ్యూమ్ అంటే ఏమంటే ఇక్కడ ఒక 2 దేశాల మధ్య ఉన్నప్పుడు, ఇప్పుడు పాకిస్తాన్కు ఇండియాకు మధ్య టాక్స్ సరిగ్గా జరగడంలే, ఇద్దరు మధ్య ఘర్షణ వాతావరణం ఉంది, లైక్ వార్ సిచ్యువేషన్ ఉంది. మరి ఇదే విధంగా కొనసాగితే 2 దేశాలకు దెబ్బనే వస్తుంది. సో మనకైతే ఇబ్బంది ఏం లేదు, కానీ పాకిస్తాన్ అయితే మనకి చాలా తీవ్రంగా ఘోరంగా నష్టపోతుంది అనమాట. మరి ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ దేశం వచ్చి మళ్ళీ మనం అడుక్కుంటుంది అనమాట, వేరే వాళ్ళ ద్వారా కానీ మన ద్వారా కానీ, ప్లీజ్ దయచేసి క్షమించండి, తప్పు ఏదో చేసినాము, మళ్ళీ మన ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటాము, చర్చలు ప్రారంభిద్దాము, రాండి ప్లీజ్ అని అడుగుతారు అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెజ్యూమ్. అంటే ఆల్రెడీ మనం ఇద్దరి మధ్య మాట్లాడుకోలేదు, తిరిగి మాట్లాడుకుంటాం రా, తిరిగి కూర్చొని చర్చిద్దాం రా అని చెప్తే అప్పుడు ఏం చెప్తామంటే మనం రెజ్యూమ్ టాక్స్ అంటాం. అంటే ఈ యొక్క మన మధ్య ఉన్న చర్చలను తిరిగి పునః ప్రారంభిస్తాం రా అని చెప్పేదాన్ని ఏమంటామంటాం రెజ్యూమ్ అంటాం. ఓకే, రెజ్యూమ్ అంటాం. ఓకే, సో పునః ప్రారంభం లేదా టు బిగిన్ అగైన్ ఆర్ కంటిన్యూ, ఆర్ కంటిన్యూ. సో ఇక్కడ న్యూ అడ్వెంచర్, సమ్మరీ, లాంగ్ అకౌంట్, జడ్జ్ రాంగ్లీ. ఇక్కడ చూస్తే న్యూ అడ్వెంచరస్ అంటే ఏమంటే సాహసాలు, అది కాదు, ఆన్సర్ అయితే ఇది కనుక కాదు. మళ్ళీ లాంగ్ అకౌంట్ పెద్ద కాదు, దీర్ఘ కాదు, అది కూడా కాదు. దెన్ జడ్జ్ రాంగ్లీ, సో తప్పుగా తీర్పు చెప్తామా, అది కూడా కాదు. సో ఇక్కడ మనకు సూటబుల్ వర్డ్ మనకి ఏముందంటే సమ్మరీ ఉంది. సమ్మరీ అంటే సారాంశం, కూర్చొని పూర్తిగా మరి చర్చిద్దాం రా అని చెప్పేది అనమాట. ఇక్కడ రెజ్యూమ్ అంటే కంపల్సరీ వర్డ్ గుర్తుపెట్టుకోండి. రెజ్యూమ్ అంటే ఏమంటే తిరిగి పునః ప్రారంభించడం. క్వశ్చన్ నెంబర్ 9, అల్లీ. చాలా ఇంపార్టెంట్ వర్డ్ మిత్రమా, అల్లీ. సో అల్లీ అంటే ఎవరంటే ఫ్రెండ్ అని అర్థం. అల్లీ అంటే ఫ్రెండ్. ఇదేం సార్ వెరైటీగా ఉందే అంటే, మనం పెద్ద ఎగుద్ది మన యొక్క భాష, మన యొక్క మాట, మన మాట్లాడే వొకాబులరీ ఇంప్రూవ్ అవుతా పోతుంది అనమాట. సో జనరల్గా మనం ఫస్ట్ ఇప్పుడు ఏమనుకుంటాం, మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటూ వస్తాం. అదే కొంచెం పై స్థాయి పోయిన తర్వాత, ఇంకా కొంచెం మనం ఒక స్థాయి పోయిన తర్వాత ఆ ఫ్రెండ్ని ఏమంటామంటే మనం అల్లీ అంటాం. ఓకే, సో అల్లీ అంటే ఫ్రెండ్ అని అర్థం. అల్లీ మీన్స్ ఫ్రెండ్ అని అర్థం, మిత్రుడు, ఫ్రెండ్ అని అర్థం. ఓకే, అంటే మరి ఇక్కడ చూస్తే కాంపిటెంటా, అకంప్లైసా, కౌంటర్ పార్టా, అన్నోన్, ఇవి కూడా చాలా దగ్గర పదాలునే చాలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే అల్లీ మీద కూడా మనకు దాని దగ్గర పదాలునే చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అదేదో ఒకసారి చూద్దాం. మరి అల్లీ అంటే కదా, అల్లీకి ఆపోజిట్ వర్డ్ ఏమంటే మనకు ఫో అని అర్థం. ఫో అంటే ఒకవేళ మనం ఫ్రెండ్ అన్నామనుకోండి, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఇంటూ ఎనిమీ అంటాం, ఫ్రెండ్ ఇంటూ ఎనిమీ అంటాం. అంటే ఈ 2 జనరల్ వాడే టర్మ్స్. మరి ఒకవేళ మీరు హై లెవెల్ వర్డ్ అయినటువంటి ఫ్రెండ్కి అయినటువంటి అల్లీ ఉపయోగించామనుకోండి, ఇది హై లెవెల్ వర్డ్. ఇది హై లెవెల్ వర్డ్కు హై లెవెల్ ఆపోజిట్ పదం ఏముంటుందంటే ఫో అని ఉంటుంది. సో బోత్ ఆర్ సేమ్. ఫ్రెండ్ అన్న అల్లీ అన్న సినోనిమ్స్, ఎనిమీ అన్న ఫో అన్న సినోనిమ్స్. అంటే మనకి లెవెల్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే అల్లీ ఇంటూ ఫో. మరి చూస్తే అల్లీ, ఇంకోటి అల్లీ ఉంది మిత్రమా, ఇక్కడ అల్లీ ఉంది, ఇక్కడ అల్లీ ఉంది. కాకపోతే ఇక్కడ ఏముందంటే నాకు ఈ మధ్యలో ఈవు చిరుక్కునింది. సో ఈవు చిరుక్కునింది అంటే అర్థం అంటే ఇది స్ట్రీట్ అని గుర్తుపెట్టుకోండి. ఏ నారో స్ట్రీట్, ఈకి నారో స్ట్రీట్, ఇరుకైన సందుని ఏమంటామంటే మనం అల్లీ అంటాం. ఇరుకైన గొంది లేదా ఇరుకైన సందుని ఏమంటామంటే మనం అల్లీ అంటాం. ఓకే, మరి కంపెనీ ఎవరు మనకు, అల్లీ ఉన్నాడు, ఫ్రెండ్ ఉన్నాడు, కంపెనీన్ ఉన్నాడు, అకంప్లైస్ ఉన్నాడు. ఇక్కడ చూస్తే మనకు కంపెనీ అంటే కంపెనీ ఇచ్చేవాడు అని అర్థం. సో కంపెనీ ఎవరు మనకి ఇస్తారు, మన ఫ్రెండ్ కంపెనీ ఇస్తాడు. అంటే ఇది కూడా 1 టైప్ ఆఫ్ ఫ్రెండే. అకంప్లైస్ అంటే తోడుగా ఉండేవాడు, ఇది కూడా 1 టైప్ ఆఫ్ ఫ్రెండే. అకంప్లైస్ అంటే తోడుగా ఉండేవాడు. అకంప్లైస్ అంటే ఈడు కూడా తోడుగా ఉండేవాడే, సహచర మిత్రుడే. బట్ దెర్ ఇస్ సమ్ స్మాల్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఏమంటే అకంప్లైస్ అంటే ఈడు కూడా తోడుగా ఉండేవాడే, ఫ్రెండే. ఎక్కడ ఫ్రెండ్ అంటే చెడ్డ పని చేసే వాటిలో, ఇల్లీగల్ యాక్టివిటీస్లో దొంగతనం చేస్తున్నాడు. సో దొంగతనం చేస్తున్నప్పుడు వీడు కూడా తోడుగా ఉన్నాడు అనుకోండి, వీడు వానికి ఫ్రెండ్ సాయం చేస్తున్నాడు, ఫ్రెండే.
ఫ్రెండే, కానీ దేన్ని చేస్తున్నాడు? ఒక తప్పుడు పనిలో, ఇల్లీగల్ యాక్టివిటీస్లో హెల్ప్ చేస్తే వాడిని ఏమన్నా అంటే నేను అకంప్లైస్ అంట. సో అకంప్లైస్ అంట. మరి కౌంటర్ పార్ట్ అంటే ఈడు కూడా ఒక ఫ్రెండే. ఎట్ట ఫ్రెండ్ అంటే సమాన హోదా కలిగిన వ్యక్తిని మనం కౌంటర్ పార్ట్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనకి ఎవరున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మన పక్క రాష్ట్రమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరున్నారు ముఖ్యమంత్రి గారు? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని ఏమంటామంటే మనం కౌంటర్ పార్ట్స్ అంటాం. కౌంటర్ పార్ట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనకి ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కర్ణాటకలో ఎవరున్నారు? మనకు సిద్ధరామయ్య గారు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కౌంటర్ పార్ట్స్. అంటే సమాన హోదా, ఈయన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఈ విధంగా సమాన హోదా ఉన్నటువంటి వ్యక్తులను ఏమంటామంటే మనం కౌంటర్ పార్ట్స్ అంటాం. ఓకే, మరి చూస్తే ఇక్కడ మనకు కాంపిటెంట్. మరి కాంపిటెంట్ అంటే వీళ్ళు ఏమిటి? కాంపిటీటర్స్ అనమాట. ఇక్కడ కాంపిటెంట్ కాంపిటీటర్ వేరే, కాంపిటెంట్. ఓకే, కాంపిటెంట్ అంటే మనకు సమర్థుడు. సో ఇప్పుడు చెప్పండి, మనకు అల్లి అంటే ఫ్రెండ్ ఉండాలా. ఇక్కడ మనకు కౌంటర్ పార్ట్ ఫ్రెండ్ కావాలని అవసరం లే. అన్నోన్ అన్నాడు, కాంపిటెంట్ అన్నాడు. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పాలంటే అల్లి అంటే ఫ్రెండ్ అని రావాలా. ఫ్రెండ్ ఇక్కడ అన్న ఉందా? ఫ్రెండ్ లేదు. సో ఫ్రెండ్ లేడు కాబట్టి ఇంకా మనకు దానికి మాది ఏమంటే మీకు అకంప్లైస్ తీసుకోవాలి. ఇక్కడ ఎందుకు అకంప్లైస్ తీసుకోవాలంటే అకంప్లైస్ అనే ఫ్రెండే, కాకపోతే దాన్ని మనం స్పెసిఫై చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అకంప్లైస్ అంటే దొంగతనాలలో, లేదంటే ఏదైనా చిల్లర పనులలో, లేదంటే ఒక ఇల్లీగల్గా ఫ్రెండ్గా ఉన్నప్పుడు అకంప్లైస్ అంటాం. ఇక మనకు ఫ్రెండ్ అనేది లేదు కాబట్టి, మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏం తీసుకుంటే కూడా అకంప్లైస్ అనే వర్డ్ను మనం అల్లికి సినోనిమ్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, కౌంటర్ పార్ట్ అంటే మరి కౌంటర్ ఫీట్ అంటే ఏంది? కౌంటర్ ఫీట్, కౌంటర్ పార్ట్, ఇక్కడ నాకేంది? ఫీట్ ఉంది. మరి కౌంటర్ ఫీట్ అంటే ఎవరంటే నకిలీ వస్తువును మనం కౌంటర్ ఫీట్ అంటాం. సో కౌంటర్ పార్ట్ అంటే ఒకే సమాన హోదా ఉన్న వ్యక్తి. మరి కౌంటర్ ఫీట్ అంటే నకిలీ వస్తువు అనమాట. నా 10th వన్ లస్ట్రస్. మరి లస్ట్ అంటే ఏం చెప్పినా మనకు చాలాసార్లు మనకు వచ్చింది. లస్ట్ ఏదైనా సరే మ్యాక్సిమం పదాలు లస్ట్, ల్యూడ్, లెక్చరర్స్, లైసెన్షియస్, ఇవన్నీ కూడా ఏమంటే కామ కోరికలు ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. లస్ట్ ఫుల్. ఓకే, కాబట్టి లస్ట్ అంటే కామవాది ఒక మీనింగ్, ఇంకోటి ఏమంటే మెరిసే, బ్రైట్నెస్ కూడా మీనింగ్ వస్తుంది, ప్రకాశవంతమైన వస్తుంది, అంటే షైనింగ్ అండ్ సాఫ్ట్. సో మనకు 2 రకాల మీనింగ్స్ ఉన్నాయండి. ఒకటి లస్ట్రస్ అంటే ఏమంటే కామవాది, ల్యూడ్, లెక్చరర్స్, లైసెన్షియస్, లూబ్రిషియస్. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే వన్ టైప్ ఆఫ్ కామ కోరికలు ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, ఇంకో మీనింగ్ మనకి ఏముంది ఇక్కడ? మెరిసే, బ్రైట్ అని వస్తుంది, ప్రకాశవంతమైన, షైనింగ్ అని వస్తుంది, సాఫ్ట్ అని వస్తుంది. దీనికి ఇక్కడ సినోనిమ్ కనుక్కోవాలి. బ్రైటా, డెరోగేటరీనా, సిన్నరా, యాంగ్జియస్. ఇప్పుడు యాంగ్జైటీ అంటే ఆందోళన చెందితే దట్ ఈస్ కాల్డ్ యాంగ్జియస్. ఇది ఆన్సర్ కాదు. సో డెరోగేటరీ అంటే ఏమంటే మనం ఏదైనా సరే గుంపులో ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం, పక్కవాడు వచ్చి మనల్ని అనవసరంగా బరుకుతూ మన యొక్క నెగిటివ్ క్వాలిటీస్ పెడుతూ ఉంటాడు, 10 మంది మనల్ని అవమానపరచడం చూస్తూ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ డెరోగేటరీ అంటే అవమానకరమైనటువంటి అని అర్థం. సో డెరోగేటరీ స్టేట్మెంట్స్ అంటూ ఉంటాం. అవమానకరమైనటువంటి స్టేట్మెంట్స్ని మనం డెరోగేటరీ. సో డెరోగేటరీ మీన్స్ అవమానకరమైనటువంటి అని అర్థం. మరి సిన్నర్ అంటే మీ పాపం చేసేవాడిని మన సిన్నర్ అంటే పాపం, సిన్నర్ అంటే పాపం చేసేవాడు. సో బ్రైట్ అంటే ఏమండి? ప్రకాశవంతమైన, మెరిసే అని అర్థం. కాబట్టి లస్ట్రస్ అంటే మనకి మీనింగ్ ఏమంటే బ్రైట్ అని అర్థం. మరి ఇంకో మీనింగ్ మనకి ఏమవుతుంది? లస్ట్ అని తీసుకుంటే లస్ట్ అంటే కామవాంఛలు కదా. ల్యూడ్ అని, లెక్చరర్స్ అని, లైసెన్సెస్ అని, లూబ్రిషియస్ అని మీనింగ్ చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు అవి పదాలు ఏం లేవు కాబట్టి మనకు ఉన్నటువంటి పదం ఏమంటే ఇక్కడ బ్రైట్ అనమాట. సో బ్రైట్ అంటే మెరిసేది అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 11. దెన్ డ్రియరీ. సో డ్రియరీ ఓకే, డ్రియరీ మీన్స్ డల్ అని అర్థం, బోరింగ్ అని అర్థం, నాట్ ఇంట్రెస్టింగ్ అని అర్థం. సో ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఒక మూల కూర్చొని ఏదో పోగొట్టుకునేలాగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ డ్రియరీ మీన్స్ బోర్, డల్ అని అర్థం. మరి దీనికి సినోనిమ్ చూస్తే చీర్ఫుల్ ఇచ్చాడు, చీర్లెస్ ఇచ్చారు, హార్డ్ ఇచ్చారు, గ్లూమీ ఇచ్చారు. ఇక్కడ చీర్ఫుల్ అంటే ఏమంటే ఉత్సాహంగా అని అర్థం, చీర్ అంటూ ఉంటాం. సో ఉత్సాహం. సో ఇది మనకు ఆన్సర్ కాదు. హార్డ్ అంటే కఠినంగా, ఇది కూడా కాదు. చీర్లెస్, గ్లూమీ ఇక్కడ 2 ఉన్నాయి. చీర్లెస్ ఉన్నారు అక్కడ. చీర్లెస్, చీర్ఫుల్, మళ్ళీ మనకేముంది? గ్లూమీ కూడా ఉంది, గ్లూమీ.
సో గ్లూమీ కూడా మనకు ఉందన్నమాట. ఇక్కడ చూస్తే మనకు డ్రియరీ అంటే ఏం చెప్పినాం, డ్రియరీ అంటే డల్ అని చెప్పినాం. కానీ మనకి ఆన్సర్ ఏమో ఇక్కడ గ్లూమీ అని వస్తుంది. ఓకే, గ్లూమీ. సో గ్లూమీ అంటే ఏమి, మసకగా డల్లుగా ఉత్సాహం లేవన్నట్లుగా అనే దాన్ని ఇక్కడ డ్రియరీ మీన్స్ గ్లూమీ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దెన్ ఎన్క్రోచ్. ఓకే, క్రోచ్ ఇది ఈ యొక్క వర్డ్ చాలాసార్లు మనం వింటూ ఉంటాం. ఈ యొక్క పొలిటికల్ లీడర్ల వాళ్ళు ఫలానా గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకున్నారు, ఫలానా వ్యక్తి భయపడించి బిల్డింగ్ లాక్కున్నారు, ఇది చెప్తూ ఉంటాం. అంటే ఆక్రమించుకున్నాడు అని అర్థం. ఇట్లా ఎంక్రోచ్ అంటే ఎక్కడ అక్రమంగా ఆక్రమించుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎంక్రోచ్. ఓకే, సో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ జరిగిందంటూ ఉంటాం. అంటే భూ కబ్జాలు జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. మరి ఇక భూ కబ్జాలు చేసే వాళ్ళని ఏమంటామంటే మనం ఎంక్రోచర్స్ అంటాం. ఓకే, మరి ఎంక్రోచ్ అంటే ఏమండి, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమించడం. ఎట్లా, ఇల్లీగల్గా, ఇన్వేడ్, ట్రెస్పాస్. సో ట్రెస్పాస్ అంటే ఆక్రమించుకోవడం, కబ్జా చేస్తే దాన్ని మనం ట్రెస్పాస్ అని, ఇన్వేడ్ అని, ఎంక్రోచ్ అనడం జరుగుతుంది. ఇప్పుడు మీనింగ్ చూస్తే మనం అప్రోచ్, డిస్ట్రాయ్, డ్యామేజ్, ఇంట్రూడ్. సో అప్రోచ్ అంటే సమీపించడం, చేరువడం. డిస్ట్రాయ్ అంటే నాశనం చేయడం, డ్యామేజ్ అంటే నష్టం చేయడం, ఇంట్రూడ్ అంటే చొరబడు. ఇక్కడ మనం అంటూ ఇంట్రూడర్స్ అంటూ ఉంటాం. ఇంట్రూడర్స్ INTRUDER ఇంట్రూడర్స్ అంటారండి. పాకిస్తాన్ నుంచి ఇండియాకు కొంత దొంగ వస్తూ ఉంటారు, మనకి సీక్రెట్ తెలుసుకోవాలని అక్రమంగా నివసించాలని వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏమంటామంటాం, ఇంట్రూడర్స్ అంటే చొరబాటుదారులు. సో మన దేశంలో చొరబడి వచ్చారు అని అర్థం. ఇక్కడ ఇంట్రూడ్ అంటే ఇంట్రూడర్ అంటే చొరబడి లోపలికి వచ్చేవాడు అని అర్థం. దెన్ మన ఆన్సర్ మనకి ఏమవుతుంది ఇక్కడ, ఎన్క్రోచ్ అంటే మనకి ఏమవుతుంది, ఇంట్రూడ్ అవుతుంది. నో 13 హ్యాక్నేడ్. చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్యాక్నేడ్ ప్రేజాలజీ అంటూ ఉంటాం. ఓకే, హ్యాక్నేడ్ ప్రేజాలజీ అంటే ట్రైట్ అండ్ బ్యాన్ చాలాసార్లు ఉపయోగించబడింది, కామన్గా ఉపయోగించబడేది అని అర్థం, సాధారణమైనటువంటి అర్థం. సాధారణంగా మనం మాట్లాడే భాష. మనం స్టౌన్ అనుకోండి కొంచెం హైలీగా ఉపయోగిస్తాం, మంచి పాలిష్ ఉపయోగిస్తాం, పాలిష్డ్గా. అదే విలేజ్కి వెళ్ళామనుకోండి, ఏం బి బాగుండవా, బో తిన్నావా, యాడికి విన్నావు, యాడికి వచ్చాడావు, ఇట్లా మాట్లాడతారు. అంటే ఎప్పటి నుంచి అది మాట్లాడతా అంటే సాధారణమైన లాంగ్వేజ్, జనరల్గా ఉండేదాన్ని మనం హాక్నేడ్ అంటాం. ఏం బి బాగుండవా, యాడికి విన్నావు. అదే టౌన్లో అయితే ఏమండి బాగున్నారా, ఇట్లా పాలిష్గా మాట్లాడుతాం. అంటే ఓల్డెన్ డేస్ గురించి మాట్లాడగా సాధారణంగా మాట్లాడే భాషను ఏమంటాం మనం, హాక్నేడ్ అంటాం. అంటే సాధారణ. ట్రైట్ అండ్ బ్యానల్ చాలాసార్లు ఉపయోగించబడినటువంటి సాధారణమైన దాన్ని ఏమంటాం మనం, హాక్నేడ్ అంటాం. అంటే కామన్, నావెల్, ట్రబుల్సమ్ అండ్ ప్రాబ్లమాటిక్. సో ప్రాబ్లమాటిక్ అంటే మీ సమస్యలు రావడం, నావెల్ అంటే ఒక పుస్తకం, నవల. ట్రబుల్సమ్ అంటే మీరు ట్రబుల్స్ పేర్లో మనకుంది. ట్రబుల్సమ్ అంటే సమస్యాత్మకమైనటువంటి అని అర్థం. కామన్ అంటే అంటే కామన్గా మాట్లాడేది, కామన్ పీపుల్ మాట్లాడే భాషను ఏమంటామంటే మనం హాక్నేడ్ అంటాం. కామన్గా మాట్లాడే భాషను హాక్నేడ్ అనడం జరుగుతుంది. దెన్ 14 దెన్ కలిమినేట్. ఓకే, నేను కాల్మ్నియేట్. ఓకే, కాల్మ్నియేట్ ఇలాంటి కాలమ్నియేట్. ఓకే, కాలమ్నియేట్ అంటే కాల్ గుర్తుపెట్టుకో, కాల్ పిలుసు. ఓకే, కాలమ్నియేట్ అంటే నిందించడం. మేక్ ఫాల్స్ అండ్ డిఫమేటరీ స్టేట్మెంట్. సో డిఫమేట్ అంటే డిఫేమ్. సో డిఫేమ్ అంటే ఒక వ్యక్తిని ఫేమ్ నుంచి డిఫేమ్ చేయడం. ఫేమ్ అంటే మంచి పలుకుబడి, డిఫేమ్ అంటే దాన్ని చెడగొట్టడం, ఆ యొక్క పేరును చెడగొట్టడం, కాబట్టి నిందించడం. ఓకే, మరి ఇప్పుడు మనకి ఏమవుతుంది చూస్తే, స్లాండరా, డిచ్చా, డినౌన్సా, అక్యూజ్డ్ ట్రూత్ఫుల్లీనా. ఓకే, కలమ్నియేట్. ఓకే, ఇలాంటి కలమ్నియేట్ మీ ఇష్టం, కలమ్నియేట్ ఏమన్నా అనుకోండి మీరు, పర్లేదు. మరి ఇక్కడ చూస్తే డిచ్ ఉంది కదా, డిచ్ అంటే ఏమండి, బిచ్. సో బిచ్ అంటే ఏమి, బిచ్ అంటే ఏ ఫీమేల్ డాగ్ ఈజ్ కాల్డ్, అంటే ఆడకుక్కను మనం బిచ్ అంటాం. మరి డిచ్ అంటే ఏమంటే కందకం, పెద్ద గుంత. భూమిలో ఒక పెద్ద గుంత పడింది అనుకో, ఒక పెద్ద గుంత ఉందనుకో, దట్ ఈజ్ కాల్డ్ కందకం, పెద్ద గుంత. సో దట్ మీనింగ్ ఆఫ్ డచ్. ఓకే, డిచ్ అంటే కందకం, అంటే పెద్ద గుంత డిచ్ అంటాం. సో డినౌన్స్ అంటే ఏమండి, సో డినౌన్స్ అంటే ఖండించడం. ఓకే, టు సే పబ్లిక్లీ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. మన స్టేట్మెంట్ చూస్తున్న ఈనాడు పేపర్లో, సాక్షి పేపర్లో
నిన్న పలానా వ్యక్తి మాట్లాడు నేను దాన్ని ఖండిస్తున్నా అని చెప్తాను అనమాట. సో ఖండించడం అంటే టు సే పబ్లిక్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్, నువ్వు చెప్పింది తప్పు, దాన్ని నేను ఖండిస్తున్నా అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే డినౌన్స్ అంటాం. అంటే స్లాండర్ అంటే నిందించేవాడు, నింద, స్లాండర్ అంటే నిందించేవాడు, అపవాదు. కాబట్టి కల్మినియేట్ అంటే కాలమ్నియేట్ అంటే ఏమంటే నిందించడం, నిందించు, అపవాదు. దట్ మీనింగ్ ఈజ్ స్లాండర్ అని అర్థం, స్లాండర్. నా క్వశ్చన్ నెంబర్ 15, టిటిలేట్. సో టిటిలేట్ అనే వర్డ్ చూస్తే మనకు వర్డ్ పవర్ బుక్లో చాలా చాలా ఎక్సలెంట్ మీకు అక్కడ చెప్పడం జరిగింది, ఒకసారి చూడండి కావాలంటే. సో టిటిలేట్ అంటే మనం ఏమైనా సినిమా పోవాలా, డబ్బులు నాయన కాడు ఉంది, డబ్బులు ఇయ్యడు, అమ్మను ఎట్లా ఒకటి పట్టుకోవాలా, నాయన ఎట్లా పట్టుకోవాలి. అప్పుడు నాయన అనేసి పక్కన కూర్చొని నాయన ఇట్లా బరుగుతాం, ఇట్లా బరుగుతాను. నాయనకి ఏమవుతుందంటే ఇట్లా అంటేనే మెదడు జూవని ఎక్కుతుంది ఇక్కడ, అబ్బా ఎంత సుఖం, అనరా అంటాడు. అప్పుడు నాయన నేను సినిమా పోతాను నాయనా అంటావు. ఆ ఆనందంలో, ఆ సుఖంలో, ఆ చక్కిలిగింతలో పోరా అనేసి గమ్మున 5 రూపీస్ నోట్ ఇస్తాడు. ఎందుకంటే ఇట్లా బరుగుతాను కదా, బాగా చక్కిలిగింత ఉంది కదా, బాగుంది కదా, సుఖంగా ఉంది కదా, ఇస్తాడు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టిటిలేట్ అంటే టిక్లింగ్, చక్కిలిగింత, బరకడం స్మూత్గా. కాబట్టి చక్కిలిగింత, టిటిలేట్ అంటే చక్కిలిగింత, వేవర్, టికిల్, విస్పర్, షివరింగ్ అంటే ఏమంటే షివరింగ్ అంటే వణుకు పుట్టడం, షివరింగ్. సో విస్పర్ అంటే గుసగుసలాడడం, మర్మరింగ్, గుసగుసలాడడం. వేవర్ అంటే తడబడ్డం, వేవర్ అంటే అట్లన్నా ఇట్లా తడబడ్డం. టికిల్ అంటే టిటిలేట్ మీన్స్ టిక్లింగ్ అంటే చక్కిలిగింత. సో టిటిలేట్ మీన్స్ టిక్లింగ్ అనమాట. దెన్ మిలిటేట్, ఎక్సలెంట్ వర్డ్ మిత్రమా, మిలిటేట్. సో మిలిటేట్లో నాకు మిలిటెంట్ ఉన్నాడు. సో మిలిటేట్లో మనకి మిలిటెంట్ ఉన్నాడు. సో మిలిటెంట్ అంటే ఎవరంటే ఏ పర్సన్ హూ వర్క్స్ అగెన్స్ట్ ద గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఇచ్చినా కూడా, కాంగ్రెస్ రాని, టీడీపీ రాని, వైఎస్ఆర్సీపీ రాని, బీజేపీ రాని, తీవ్రవాదులు అనేవాళ్ళు ఏ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఆ యొక్క గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఏమంటాం మనం, మిలిటెంట్స్ అంటాం. సో మిలిటెంట్ అంటే ఎవడంటే ఏ గవర్నమెంట్కైనా సరే వాడు గవర్నమెంట్కు అగెనిస్ట్గా పనిచేస్తూ ఉంటాడు, వర్క్ అగెనిస్ట్. సో మిలిటెంట్ అంటే ఎవరండి, వ్యతిరేకంగా పోరాటం చేసేవాళ్ళు, వ్యతిరేకంగా ఫైట్ చేసేవాళ్ళు అనమాట. సో మిలిటేట్ మీన్స్ సపోర్టా, పెసిఫైయా, టేకప్, వర్క్ అగెనిస్టా. సో కాబట్టి సపోర్ట్ అంటే మీ మద్దతు కొడగట్టుకోవడం, టేకప్ అంటే చేపట్టు. సో పెసిఫైర్ నాకు పీస్ ఉంది, పెసిఫైర్ నాకు ఏముంది, పీస్ ఉంది. టు మేక్ పీస్, శాంతింపజేసేదాన్ని మనం పెసిఫై అంటాం. శాంతింపజేస్తే అది పెసిఫై అవుతుంది. వర్క్ అగెనిస్ట్ అంటే వ్యతిరేకంగా పనిచేయడం. కాబట్టి మిలిటేట్ మీన్స్ వాట్స్ ది ఆన్సర్, వర్క్ అగెనిస్ట్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దెన్ కన్జ్యూమేట్, ఇది కూడా వర్డ్ ప్రాబ్లం ఉంది మిత్రులు. కన్జ్యూమేట్ మీన్స్ హైలీ స్కిల్డ్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కాన్ అంటే విత్, కరెంట్ విత్, సమ్ అంటే మీ కూడుతాను ఏమవుతుంది, పెద్దది ఇంకా పెద్దది అయిపోతుంది. సో దట్ మీనింగ్ ఆఫ్ కన్జ్యూమేట్, హైలీ స్కిల్డ్ అని అర్థం. హైలీ స్కిల్డ్, ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ అని అర్థం. అంటే మరి ఆన్సర్ నోవైస్ అవుతుందా, పర్ఫెక్ట్ అవుతుందా, అంబిగ్యూస్ అవుతుందా, ఇంపర్ఫెక్ట్ అవుతుందా చూద్దాం. సో నో వాయిస్ అంటే ఇక్కడ నాకు ఏముందంటే వాయిస్ అంటే వాయిస్ గుర్తుపెట్టుకో, నో అంటే న్యూ పెట్టుకో, న్యూ వాయిస్ అని అర్థం. సో న్యూ వాయిస్ అంటే ఇప్పుడే మాట్లాడుతున్నాడు, ఇప్పుడే అతనికి అనుభవంగా లేదు, ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. కాబట్టి నో వాయిస్ మీన్స్ అనుభవం లేని అన్స్కిల్డ్ అని అర్థం. సో ఇది వెరీ ఎక్సలెంట్ వర్డ్ ఇది. సో నో వాయిస్ మీన్స్ న్యూ వాయిస్ అంటే ఇన్ఎక్స్పీరియన్స్ అని అర్థం. అంబిగ్యూస్, ఎక్కడైనా సరే ఒక పదంలో యాంబి వచ్చిందనుకోండి, యాంబి మీన్స్ బోత్ అని అర్థం. యాంఫిబియన్స్, భూమి మీదను నేల మీదను. సో ఇక్కడ అంబిగ్యూస్ అంటే ఏమంటే నాట్ క్లియర్ స్టేట్మెంట్, అట్లన్నా ఇట్లనా, స్పష్టంగా లేదని అర్థం. ఓకే, ఇక్కడ అంబిగ్యూస్ అంటే ఏమంటే అస్పష్టంగా అని అర్థం. సో నాకేంది కన్జ్యూమర్ అంటే హైలీ స్కిల్డ్ అన్నది. ఇంపర్ఫెక్ట్, సో పర్ఫెక్ట్ అంటే కరెక్ట్గా ఉండేది, ఇంపర్ఫెక్ట్ అంటే నెగిటివ్గా ఉండేది, అసంపూర్ణమైన. ఇక్కడ పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణమైన అని అర్థం. కాబట్టి మనకు కన్జ్యూమేట్ అంటే మీనింగ్ ఏమవుతుందంటే పర్ఫెక్ట్ అవుతుంది. కన్జ్యూమేట్ మీన్స్ పర్ఫెక్ట్ అవుతుంది. దెన్ 18th వన్ గ్లిబ్, ఇది కూడా వర్డ్ పోలేదు. గ్లిబ్ మీన్స్ గ్లిబ్ టాకర్. నీ పక్కన మాట్లాడి ఉంటాడు, ఇప్పుడు వెళ్ళిపోయింటాడు, ఒక విషయం చర్చించుంటాడు, కానీ అతను చెప్పింది అంత తప్పని మీ పక్కవాడు చెప్తాడు. రే
నమ్మినవారా? వాడు చెప్పిందని తప్పదు. అవునారా? అబద్ధం బాగా చెప్పింది, నిజంగా చెప్పినారా, అంత బాగా చెప్పినారా అంటాం. అంటే చాలా స్మూత్గా అబద్ధాన్ని కూడా నమ్మించే వ్యక్తిగా చెప్తాడు. అంత స్మూత్ అని, వెరీ స్మూత్. గ్లిబ్ మీన్స్ వెరీ స్మూత్. గ్లిబ్ టాకర్, గ్లిబ్ లయర్ అనుకోండి. గ్లిబ్ లయర్ అంటే ఏమంటే ఆ యొక్క అబద్ధాన్ని చాలా స్మూత్గా చెప్పాడని అర్థం. ఇక్కడ గ్లిబ్ అంటే వెరీ స్మూత్ అని అర్థం. సో గ్లిబ్ మీన్స్ వెరీ స్మూత్, యూజింగ్ వర్డ్స్ ఇన్ ఏ వే దట్ ఈజ్ వెరీ క్లెవర్ అండ్ క్విక్ బట్ నాట్ సిన్సియర్. అక్కడ దాంట్లో సిన్సియారిటీ ఉండదు మిత్రమా, అబద్ధమే ఉంటుంది, కానీ మనం నమ్మిస్తాడనమాట. కాబట్టి గ్లిబ్ అంటే ఏమంటే వెరీ స్మూత్ బట్ నాట్ ఇన్సిన్సియర్. మరి ఫ్లూయెంటా, ట్రాజిక్కా, స్టామరా, డల్లా? సో డల్ అంటే నీరసం, స్టామర్ అంటే నత్తిగా పలకడం, కానీ వీడు పలకడు, స్మూత్గా చెప్తాడు. అబద్ధమైన సరే నువ్వు నిజమే నవ్వుకుంటావు. స్టామర్ అంటే నత్తి, తడబడ్డం. ట్రాజిక్ అంటే విషాదం, ట్రాజిక్. దెన్ ఫ్లూయెంట్ చాలా స్పష్టంగా చెప్పింటాడు, కానీ అది మనకేమో స్పష్టంగా అనిపించింటుంది, కానీ ఇన్నర్గా ఆలోచిస్తే అది సిన్సియర్ కాదు. ఓకే, కాబట్టి గ్లిబ్ మీన్స్ ఫ్లూయెంట్. ఏమేంటో గ్లిబ్ అంటే ఏమంటే స్మూత్, వెరీ స్మూత్ అని అర్థం, వెరీ స్మూత్ అని అర్థం. ఓకే, దెన్ 19th వన్ ప్రీసేజ్. ప్రీ అంటే ముందుగానే, సేజ్ అంటే యోగి. సో యోగులు ముందుగానే మనం హెచ్చరిస్తారు. అరే నాయనా ఇది తప్పునైనా, ఇట్లా నడుచుకోనైనా, ఇది సమాజం, ఇట్లా ఉండాలి, ఇతను మేలు చేయాలి అని చెప్తాడు సేజ్. ఇట్లా సేజ్ ముందుగానే చెప్తారు. సేజ్లు మనకు యోగులు ముందుగానే చెబుతారు, ముందుగానే హెచ్చరిస్తారు. మీరు చెడ్డ పని చేస్తే నాశనం అయిపోతారని హెచ్చరిస్తారు. కాబట్టి ప్రీసేజ్ మీన్స్ హెచ్చరిక. ప్రీసేజ్ మీన్స్ హెచ్చరిక. సో సూచన, డైరెక్షన్, టు గివ్ ఆర్ ఉమెన్ ఆర్ వార్నింగ్ ఆఫ్. ఫోర్టెల్ ముందుగానే, టెల్ అని చెప్పడం, ముందుగానే చెప్పడం, హెచ్చరించడం, సూచన చేయడాన్ని మనం ఏమంటామంటే ప్రీసేజ్ అంటాం. యాజ్ వైజ్ యాజ్ సేజ్, యోగిలాగా తెలివిగా ఉండడమా? ప్రిసీడింగ్ ఏ వైజ్ మ్యానా, అన్వైజా, ప్రీడిక్టా? సో చెప్పండి మరి మీనింగ్. సో ప్రీడిక్ట్. సో ప్రీ అంటే ముందుగానే, డిక్టో అంటే టూసే, ముందుగానే చెబితే ప్రిడిక్ట్, అందుకే ప్రిడిక్షన్ అంటాం. ప్రిడిక్షన్ అంటే ముందుగానే చెప్పడం. డిక్షనరీ మీకు ఏం కావాలో అది చెబుతుంది. డిక్టేటర్ చెప్పింది నువ్వు వినాల్సిందే. కాబట్టి ప్రీసేజ్ మీన్స్ హెచ్చరిక, వార్నింగ్ లాంటిది, డైరెక్షన్ అని అర్థం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? సినానిమ్ ఏమవుతుందంటే మనకు ప్రిడిక్ట్ అవుతుంది. దెన్ 20 అక్విసిక్స్. ఓకే, ఏం చెప్తారు ఇక్కడ మనకు? అక్వెస్. ACQUIESE, అక్వెస్ అంటే సమ్మతించడం. అక్వెస్ మీన్స్ సమ్మతి. సమ్మతి. యాక్సెప్ట్ సంథింగ్ రిలక్టెంట్లీ బట్ వితౌట్ ప్రొటెక్ట్, దాన్ని మనం అక్వెస్ అంటాం. స్ట్రేంజ్, అగ్రీ, టాసిట్లీ, స్పాంటానియస్, అడ్వాన్స్. సో అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ ముందుకు పోవడం. అడ్వాన్స్ 2 రకాలు, ముందుగా డబ్బులు ఇప్పించుకోవడం కూడా వస్తుంది, కానీ ఇక్కడ మనకి అడ్వాన్స్ అంటే ముందుకు సాగిపో అని చెప్పడం. అగ్రీ టాసిట్లీ, నిశ్శబ్దంగా అంగీకరించడం. ఓకే, టాసిట్ అంటే ఏమంటే, టాసిట్ మీన్స్ అతను ఎక్కువ మాట్లాడలేడు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ టాసిట్. టాసిట్ అన్నిటి అంటాం. అగ్రీ, టాసిట్ అంటే నిశ్శబ్దంగా అంగీకరించడం అనమాట. సో మరి ఇక్కడ మనకు స్ట్రేంజ్ అంటే కొత్త, స్పాంటానియస్ అంటే అకస్మాత్తుగా ఉన్నట్లుండి ఎటువంటి డీలే లేకుండా టక్కటగా మాట్లాడతారు. దట్ ఈస్ కాల్డ్ స్పాంటానియస్. ఇక్కడ అక్విసిక్ అంటే సమ్మతించడం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? అగ్రీ అని వస్తుంది. అగ్రీ, టాసిట్లీ అంటే నిశ్శబ్దంగా అంగీకరించడం అని అర్థం. దెన్ 21 మెసోచిస్టిక్. ఓకే, మెసోచిస్టిక్. సో మెసోచిస్టిక్ మీన్స్ deriving sexual gratification from one's own pain or humiliation. తనకు తానే శిక్ష విధించుకోవడం. ఓకే, హ్యూమిలియేషన్ చేసుకోవడం, ఒక సెక్సువల్ పరంగా కానీ లేకుంటే తను కోసుకోవడం కానీ, ఆ విధంగా దట్ ఈస్ మెసోచిస్టిక్. సో వెరీ సాఫ్ట్, జనరస్, ఎంజాయ్ క్రూయల్ ట్రీట్మెంట్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ వన్ సెల్ఫ్, ఎంజాయ్ సఫరింగ్ ఆఫ్ అదర్స్. ఇతరులు సఫర్ అవుతూ ఉంటే తను సంతోషంగా ఉండడమా, లేదా ఎంజాయ్ క్రూయల్ ట్రీట్మెంట్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ వన్, నీకు నువ్వే నేను బాధ పెట్టుకుంటూ నువ్వు ఎంజాయ్ చేయడమా? ఆ క్రూయల్ ఎంజాయ్ నీకు నువ్వే బాధ పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ మెసోచిస్టిక్. సో ఆన్సర్ నాకు ఏమవుతుందంటే ఎంజాయ్ క్రూయల్ ట్రీట్మెంట్, ఓకే, ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ వన్ సెల్ఫ్ అనమాట. దెన్ 22 నామ్ డి ప్లూమ్. అబ్బాబా ఏం పదమంట,
ఓకే, నామ్ డి ప్లూమ్ అంట. నామ్ డి ప్లూమ్ అంట. ఏం పదం అయ్యేది బాబు? ఓకే, నామ్ డి ప్లూమ్ అంటే ఏమంటే మారు పేరు అని అర్థం, కలం పేరు. ఒక ఏదైనా సరే ఒక వ్యక్తి కొత్తగా ఎంటర్ అయినప్పుడు ఒక సినిమా ఫీల్డ్లో కానీ ఇలాంటి ఒక రచనలు రాసినప్పుడు కానీ ఒక బుక్ రాసినప్పుడు కానీ అతనికి ఒక ఒరిజినల్ పేరు చెప్పడు, దానికి ఒక కలం పేరు పెట్టుకుంటాడు. ఒకవేళ బాగా ఫేమస్ అయినాడు, అతను బాగా ఫేమస్ అయితే అప్పుడు అతను రియల్ పేరు బయటకు చెప్తాడు, లేదంటే గమ్మున వెళ్ళిపోతా అంటాడు. అంటే ఆ విధంగా మారు పేరు ఏమంటామంటే మనం నామ్ డి ప్లూమ్ అంటాం. నామ్ అంటే నేమ్ అని గుర్తుపెట్టుకోండి. నామ్ తమిళ తెలుగు మనకు హిందీలో ఉంది మనకు నామ్. సో నామ్ అంటే ఏమంటే మనకు పేరు అని కదా అర్థం. సో నామ్ డి ప్లూమ్ అంటే రైటర్స్ అజ్యూమ్డ్ నేమ్. ఓకే, రైటర్ యొక్క అజ్యూమ్డ్ నేమ్, నాట్ రియల్ నేమ్. అతను ఒకవేళ ఆ బుక్ సక్సెస్ అయితే అప్పుడు రియల్ నేమ్తో అతను బయటికి వస్తాడనమాట. యాన్ అనిమల్ అండ్ బర్డ్ రియల్ నేమ్. సో నాట్ రియల్ నేమ్, అజ్యూమ్డ్ నేమ్ను మనం నామ్ డి ప్లూమ్ అంటాం. నామ్ డి ప్లూమ్ అనడం జరుగుతుంది. మరి క్విజ్లింగ్. ఓకే, క్విస్లింగ్ అంటే సో క్విస్లింగ్ అంటే బ్రేవా, రెబలా, ట్రైటరా, ప్యాట్రియోనా. మరి చూస్తే ఇక్కడ బ్రేవ్. సో మరి చూద్దాం వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్విజ్లింగ్. సో క్విజ్లింగ్ అంటే ఏమంటే రాజద్రోహం, దేశద్రోహం. ఓకే, క్విజ్లింగ్ అంటే ఏమండి రాజద్రోహం లేదా దేశద్రోహాన్ని మనం క్విజ్లింగ్ అంటాం. అంటే బ్రేవా, రెబలా, ట్రైటరా, ప్యాట్రియాట్. ఓకే, ప్యాట్రియాట్ అంటే ఏమి దేశభక్తుడు. ప్యాట్రియాట్ అంటే దేశభక్తుడు, దేశం మీద ప్రేమ ఉండేవాడు. రెబల్ అంటే తిరుగుబాటుదారుడు. రెబల్ రాకుడు స్వామి అంటున్నాడు. రెబల్ అంటే తిరుగుబాటుదారుడు అనమాట. బ్రేవ్ అంటే ధైర్యవంతుడు. ట్రైటర్. సో ట్రైటర్ అంటే దేశద్రోహి. ట్రైటర్ మీన్స్ దేశద్రోహి. సో కాబట్టి క్విజ్లింగ్ అంటే ఎవరంటే రాజద్రోహం లేదా దేశద్రోహం. కాబట్టి మనకు మీనింగ్ ఏమవుతుంది ఇప్పుడు? ట్రైటర్ మనకు సరిపోద్ది అనమాట. దెన్ మ్యాగ్నిట్యూడ్. ఎక్సలెంట్ వర్డ్ మీద మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ మీరు గుర్తుంచుకోవాలంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మ్యాగ్నెట్ గుర్తుపెట్టుకోండి. సో మ్యాగ్నెట్, బిజినెస్ మ్యాగ్నెట్ అంటాం. సో అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, తర్వాత మనకు టెస్లా అధినేత నారాయణమూర్తి, వీళ్ళందరూ ఎవరు మనకు బిజినెస్ మ్యాగ్నెట్లు. అంటే బిజినెస్లో చాలా పవర్ఫుల్ పర్సన్స్. మరి అదేవిధంగా ఒకటి ఉంది మ్యాగ్నెట్, అయస్కాంతం ఉంది. సో అయస్కాంతం కూడా చాలా పవర్ఫుల్ ఐటమ్. ఏ వస్తువు మీద అది లాక్కుంటా ఉంటుంది, అవునా కదా? మ్యాగ్నెట్స్ లాక్కుంటా ఉంటాయి, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. మరి మ్యాగ్నమ్ ఓపస్. మ్యాగ్నమ్ అంటే పెద్ద, ఓపస్ అండ్ మైండ్, ఆపరేషన్, పెద్ద వర్క్, గ్రేట్ వర్క్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నమ్ ఓపస్. సో మ్యాగ్నమ్ ఓపస్ అంటే ఏమంటే గ్రేట్ వర్క్. సో మ్యాగ్నెట్ అంటే ఇన్ఫ్లుయెన్స్. సో బిజినెస్ మ్యాగ్నెట్ అంటే బిజినెస్లో చాలా పవర్ఫుల్ పర్సన్ మనం బిజినెస్ మ్యాగ్నెట్ అంటాం. కాబట్టి ఇక్కడ నాకేముంది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది. సో మ్యాగ్నమ్ అంటే పెద్ద, పరిమాణంలో పెద్దది అని అర్థం. పరిమాణంలో పెద్దది అని అర్థం. అంటే ద గ్రేటెస్ట్ సైజ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్. ద గ్రేటెస్ట్ సైజ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నిట్యూడ్. మరి డైరెక్షనా, అబిలిటీనా, ఎక్స్టెంటా, వెయిటా, దీనికి సినోనిమ్ మీద మనం కనుక్కోవాలన్నమాట. మరి డైరెక్షన్ అంటే ఏమంటే దిశలు. ఓకే, దిశ. అబిలిటీ అంటే సామర్థ్యం. సో వాట్ ఇస్ యువర్ అబిలిటీ? క్యాపబిలిటీ. అబిలిటీ అంటే సామర్థ్యం. మనకు అందుకే మెంటల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ, కంప్యూటర్ అబిలిటీ అని ఉంది మనకు. దెన్ వెయిట్ అంటే బరువు. ఇక్కడ ఎక్స్టెండ్ అంటే మనకు పరిధి, ఇది మనకు సూటబుల్ అవుతుంది. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఏమండి పరిమాణం, అంటే ద సైజ్, గ్రేట్ సైజ్ అంటే బరువు అని కాదు, దానికి పరిధి ఎంత విస్తరించింది అని చెప్పేదే మనకు పరిధి అంటే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెంట్. దెన్ ప్యారిటీ. ఎక్సలెంట్ వర్డ్ మీద, ఎక్సలెంట్ వర్డ్ ఇది, ప్యారిటీ. సో పార్ అంటే ఏమి మనకు ఈక్వల్. సో పార్ అంటే ఏమంటే మనకి ఈక్వల్. పార్ మీన్స్ ఈక్వల్. మరి మనకు ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్ అంటే ఏమండి సమాంతర రేఖలు. ప్యారలల్ లైన్స్ అంటే సమాంతర రేఖలు. అంటే మనకు ఇది రైల్వే ట్రాక్ ఉంది, ఎంత దూరం పైన సమానంగా ఉంటాయి అవి. రెండు రైల్ సెట్ సమానంగా ఉంటాయి మనకు అవి. సో దట్ ఇస్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. కానీ ప్యారిటీ అంటే ఏమంటే మీనింగ్ ఈక్వాలిటీ అని అర్థం. సో ప్యారిటీ మీన్స్ ఈక్వాలిటీ. ప్యారిటీ మీన్స్ ఈక్వాలిటీ. సో డిస్పారిటీ అంటే డిస్ అంటే నెగిటివ్. మళ్ళీ మనకు డిస్ అంటే నెగిటివ్, ఇన్ అంటే నాట్ ఇన్ ఈక్వల్. సో ఇన్ఈక్వాలిటీ. ప్యారిటీ మీన్స్ ఈక్వాలిటీ, డిస్పారిటీ మీన్స్ ఇన్ఈక్వాలిటీ అని అర్థం. మరి ఇక్కడ సమానత్వం అని అర్థం, ఈక్వాలిటీ అని అర్థం. మరి ఇక్కడ సిమిలారిటీనా, విసినిటీనా, ఒరిజినాలిటీనా, ఈక్వివోకల్. సో ఈక్వివోకల్ అంటే వోకల్ అంటే వాయిస్, ఈక్వ్ అంటే ఈక్వల్ వాయిస్. అంటే ఈక్వ ఇక్కడ సందిగ్ధమైన, అంటే అట్లా మాట్లాడాలా ఇట్లా మాట్లాడాలా అని చెప్పేదే ఈక్వివోకల్. ఈక్వ్ అంటే ఈక్వల్, వోకల్ అంటే వాయిస్. ఇక్కడ సందిగ్ధమైనటువంటిది అనమాట. ఒరిజినాలిటీ అంటే మీ వాస్తవికమైనటువంటి అని అర్థం. సో వాస్తవికమైనటువంటి దాన్ని మనం ఏమంటామంటే మనం
ఒరిజినాలిటీ అంటాం. మరి విసినిటీ అంటే సమీపంలో, దగ్గరలో. సో సిమిలారిటీ అంటే చాలా దగ్గర సంబంధం అని అర్థం, సారూప్యత. సిమిలారిటీ, సిమిలర్ అని అర్థం. కాబట్టి మనకు ఇక్కడ ప్యారిటీ అంటే మీనింగ్ నాకు ఏమవుతుందంటే సిమిలారిటీ. యాక్చువల్ మీనింగ్ ఏమి? ప్యారిటీ మీన్స్ ఈక్వాలిటీ అని అర్థం. సో ఈక్వాలిటీ అంటే మీకు ఇలా సిమిలారిటీ మనకు రీజనింగ్ మనకు వస్తాయి. సిమిలారిటీస్ అని ఉంది మనకు రీజనింగ్లో. దీనికి దానికి రిలేషన్ ఇట్లా కనుక్కోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ప్యారిటీ మీన్స్ ఎగ్జాక్ట్ మీనింగ్ కావాలంటే నాకు ఈక్వల్. సో ఈక్వాలిటీ అని అర్థం. కానీ ఇక్కడ నాకు ఈక్వాలిటీ అనే పదం లేదు కాబట్టి సిమిలారిటీ అనేది మనకు ఇక్కడ సూటబుల్ వర్డ్ అవుతుంది. సో ప్యారిటీ మీన్స్ సిమిలారిటీ లేదా ఈక్వాలిటీ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో ఏమి వచ్చినా కూడా ఆ యొక్క స్టోరీ బేస్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, రీడింగ్ కాంప్రిహెన్షన్ కావచ్చు, జంబ్లింగ్ కావచ్చు, ఏది వచ్చినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయగలరు. ఎప్పుడంటే మీ దగ్గర వేల పదాలు మీ మైండ్లో ఉన్నాయి అనుకోండి, ఎటువంటి స్టోరీ అయినా సరే చదువుతానే ఈజీగా అట్లే అర్థమైపోతుంది అనమాట. అందువల్ల మీరు కూడా యాక్టివ్గా ముందుకెళ్ళండి, నెగ్లెక్ట్గా ఫీల్ కామాకండి, దీన్ని బోర్గా ఫీల్ కామాకండి, హుషారుగా చదవండి. ఖచ్చితంగా రేపటి రోజు సక్సెస్ మంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో మన ఉత్తమ్స్ అకాడమీ నందు మీకు ఇంగ్లీష్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, హైకోర్టు జాబ్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, ఏ పోటీ పరీక్ష సరే అద్భుతమైనటువంటి ఈ విధంగా మీకు ఇంగ్లీష్ అనేది సింపుల్గా మీకు ప్రతి దాన్ని కూడా తెలుగులో మీకు వివరిస్తున్నాం అనమాట. సో మీకు ఖచ్చితంగా ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి ఎంజాయ్ చేయండి. సో లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.